సో ఈనాడు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనకి 11వ రోజు మనం విశుద్ధి చక్రం గురించి తెలుసుకోబోతున్నాం. సో అందరూ కూడా రెండు చేతులు తెరిచి ఉంచి చిత్తాన్ని మాట మీద ఉంచి ఇప్పుడు రాబోయే వీడియోస్ని వాచ్ చేయండి. అందులో అన్ని వివరంగా చెప్పబడ్డాయి. సో మన ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. రెండో రోజు మనం మన యొక్క ఇడా పింగళ నాడులను శుద్ధి చేసుకున్నాం. మూడో రోజు చక్రాల గురించి తెలుసుకున్నాం. నాలుగో రోజు మనం ఫుడ్ సోకింగ్ గురించి తెలుసుకున్నాం. ఐదో రోజు మూలాధారం, ఆరో రోజు స్వాదిష్టానం, ఏడో రోజు నాభి, ఎనిమిదో రోజు భవసాగరం, తొమ్మిదవ రోజు మనం హృదయ చక్రం గురించి తెలుసుకున్నాం నిన్నటి రోజున. ఇవాళ రోజున మనం విశుద్ధి చక్రం గురించి తెలుసుకోబోతున్నాం. సో అందరూ కూడా నిర్మలంగా ప్రశాంతంగా కూర్చుని వీడియోని ఫస్ట్ చూద్దామండి. అంతలోపల ఆయన కనెక్షన్ ఆయన కరెక్ట్ చేసుకుంటారు. జై శ్రీ మాతాజీ. హనీ, యూ కెన్ స్టార్ట్ ద వీడియో. జై శ్రీ మాతాజీ. ఈ జూమ్ యాప్ ద్వారా ఈ సామూహిక ధ్యానాన్ని వచ్చిన మీ అందరికీ కూడా, సత్యాన్వేషకులు పుణ్యాత్మలైనటువంటి మీ అందరికీ కూడా సహజయోగ ధ్యాన కలెక్టివిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. శుభోదయం అండి. అందరూ కూడా సుఖాసనంలో కూర్చోండి. కింద కూర్చునే వాళ్ళందరూ సుఖాసనంలో కూర్చోండి. ఒకవేళ కూర్చోలేని ఇబ్బందులు ఎవరైనా ఉంటే కుర్చీలో కూడా కూర్చోవచ్చు. రెండు పాదాలు మాత్రం భూమాత మీద ఆనుకునేటట్టుగా కూర్చోండి, సరిపోతుంది. శరణాగతి తీసుకుందామండి. శ్రీమాతాజీకి రెండు చేతులు జోడించి నమస్కరిద్దాము. శ్రీమాతాజీ చిత్రపటాన్ని చూస్తూ అమ్మ బొట్టు మీద మన దృష్టిని ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో, అమ్మ ఈ దివ్య ధ్యానం చేసుకోవడానికి మాకు అనుమతిని ప్రసాదించండి తల్లి. అమ్మా మాకు శాంతిని, ఆలోచన రహితమైనటువంటి స్థితిని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మాకు శాంతిని, ఆలోచన రహితమైనటువంటి స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా సర్వం చేసేది చేయించేది మీరే తల్లి. మేము కేవలము మీ చేతిలోని పనిముట్లం మాత్రమే తల్లి. కలెక్టివ్ బంధం తీసుకుందామండి. రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతని ప్రార్థన చేద్దామండి. అమ్మా భూమాత, మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా భూమాత, మిమ్ములను అనునిత్యం మా పాదాలతో తొక్కుతూ మా స్వప్రయోజనాల కొరకు మేము అనేక విధములుగా ఉపయోగించుకుంటున్నప్పటికీ మీరు మాకెంతో ఉదారంగా సహకరిస్తున్నారు తల్లి. అందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు, కృతజ్ఞతలు, ధన్యవాదములు తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్త అసమతుల్యతలను, జడత్వాలను మీలోనికి తీసుకోండి తల్లి. అమ్మా పృథ్వీమాత, దయ ఉంచి మాకు మీ యొక్క ఓర్పును, సహనాన్ని, ఇముడ్చుకునే శక్తిని, భరించే శక్తిని, ఆకర్షించే శక్తిని, ఆనందించే శక్తిని ప్రసాదించండి తల్లి. ఒక 1 minute ఇదే స్థితిలో ఉందామండి.
తల్లి భూమాత దయ ఉంచి మాకు ఈ ధ్యానమునకు కావలసిన సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించండి తల్లి. మన కుడి చేతిని భూమాత మీదే ఉంచి ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచుదామండి. లెఫ్ట్ క్లియరెన్స్ తీసుకుందాము. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ మహాకాళి స్వరూపిణి తల్లి. మా మహాకాళి రూపంలో మా ఈడానాడిని అధిష్ఠించి ఉన్న మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిలో ఉన్న సమస్త దోషాలను, బాధలను, మా యొక్క గతాన్ని, మాలో ఉన్నటువంటి కండిషన్స్ ను, మాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి భయాలను, అనవసరమైనటువంటి భయాలను, అంటే మనకి భయం అవసరమండి. ఎప్పుడంటే పాపభీతి ఉండాలి మనలోను. అది భగవంతుడి పట్ల ఉండవలసినటువంటి భయం ఉండాలి, కానీ మిగిలిన అనవసరమైన భయాలు మనకి అవసరం లేదండి. మాలో ఉన్నటువంటి భయాలను దయ ఉంచి మీ యొక్క పృథ్వీ తత్వము ద్వారా తొలగించండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలో ఉన్నటువంటి చైన్స్ ఆఫ్ డిజైర్స్ ని, ఎన్నో కోరికలు ఉంటాయండి. దీనికి మన యొక్క కోరికలు ఈడానాడి నుంచి జనరేట్ అవుతాయని చెప్పేసి, ఉత్పన్నం అవుతాయని చెప్పి మీరు ప్రీవియస్ క్లాసెస్ లో వినుంటారు కదా. మనలో ఉండేటువంటి కోరికలు అది అయిపోవడము, ఈ కోరికతో అయిపోవడం అలా ఉండదు. చైన్స్ ఆఫ్ డిజైర్స్ కింద ఒకదాని తర్వాత ఒకటి అలా లింక్ లా వస్తూనే ఉంటాయి. కోరికలు మనిషి ఉన్నంత వరకు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. మనలో ఉన్నటువంటి చైన్స్ ఆఫ్ డిజైర్స్ ని, చైన్స్ ఆఫ్ లెథర్జీ, మనలో ఎన్నో రకాలైనటువంటి లెథర్జీస్ ఉంటాయండి. తర్వాత కాంప్లెక్సిటీస్ కూడా ఉంటాయి. ఒకసారి సుపీరియర్ గా ఫీల్ అవుతాం, ఒకసారి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి కాంప్లెక్సిటీస్ కూడా మనలో ఉంటూ ఉంటాయి. అవన్నింటినీ కూడా మనం ఈ శ్రీమాతాజీ ఎదురుగుండా ఈ విధంగా మనం కూర్చుని ప్రార్థన చేసినప్పుడు వీటన్నింటినీ కూడా తల్లి భూమాత సహకారంతో కంప్లీట్ గా తీసివేయబడి మనం మన యొక్క ఈడానాడి సంపూర్ణంగా పరిశుద్ధం చేయబడుతుందండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని బలోపేతం చేయండి తల్లి. మనలో కనుక ఈడానాడి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం ధ్యానంలో అంత బాగా ఎస్టాబ్లిష్ అవుతామండి. అందుకోసం ఈ విధంగా ప్రార్థన చేస్తే మంచిది. శ్రీమాతాజీ, దయ ఉంచి మా యొక్క ఈడానాడిని మీ యొక్క మహాకాళి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. మన యొక్క ఈడానాడిలో మహాకాళి, భైరవనాథులు అనేటువంటి అధిష్టాన దేవతలు ఉంటారండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్చను జాగృతం చేయండి తల్లి. మనలో కోరికలు ఉన్నాయి కదా, వాటిల్లో శుద్ధ ఇచ్చ ఏం కావాలి అంటే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి మనం ఆత్మస్వరూపులుగా మారాలి అనేటువంటి శుద్ధ ఇచ్చండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్చను సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. మా ఆత్మతో ఏకమవ్వాలనేటువంటి శుద్ధ ఇచ్చను మాలో దృఢపరచండి తల్లి. ఈ స్థితిలో కొంచెం సేపు ఉందామండి. గమనించండి, మన యొక్క ఎడమ చేతిలోకి శ్రీమాతాజీ నుంచి చైతన్యం వేళ్ల చివరి నుంచి వస్తున్నట్టు, అదే విధంగా మనం కుడి చేతిని భూమాత మీద ఉంచాం కదా, ఆ చేతి ద్వారా మనలో ఉన్నటువంటి అక్కర్లేనివన్నీ భూమిలోకి ఏదో వెళ్ళిపోతున్నట్టు, ఇదంతా కూడా మనం కీన్ గా అబ్జర్వ్ చేయడం ద్వారా తెలుసుకోగలుగుతామండి.
నెమ్మదిగా కుడి చేతిని ఒడిలోకి తెచ్చుకుని శ్రీమాతాజీ వైపు నుంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుదామండి. రైట్ క్లియరెన్స్ తీసుకుందాము. పరమ పూజ్య శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క పింగళ నాడిలో ఉన్నటువంటి సమస్త దోషాలను, మాలో ఉన్నటువంటి దోషాలు, రజోగుణానికి సంబంధించినటువంటి దోషాలను, మాలోని అహంకారాన్ని, మాలో అతి ఆలోచనల వల్ల జనరేట్ అవుతున్నటువంటి అధిక వేడిమిని దయ ఉంచి మీ యొక్క ఆకాశ తత్వం ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మా పింగళ నాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. మన అటెన్షన్ కూడా రైట్ సైడ్ ఉంటుందని తెలుసు కదండి, మీరు విన్నారు కదా. శ్రీమాతాజీ దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండి తల్లి. మా శ్రీమాతాజీ దయ ఉంచి మా యొక్క పింగళ నాడిని శ్రీ హనుమాన్ యొక్క కార్యాన్విత శక్తిని మాకు ప్రసాదించండి తల్లి. మీ యొక్క మహాసరస్వతి శక్తి చైతన్యాలతో నింపండి తల్లి. మన పింగళ నాడి ద్వారా మనము ఏవైతే కోరికలు మనలో ఇడానాడి ద్వారా ఉత్పన్నమవుతాయో అవి ఈ పింగళ నాడిలో మనలో యాక్షన్ కూడా, ఇది యాక్షన్ పార్ట్ ని చూపిస్తుంది కదండి. ఇది కూడా మనలో యాక్షన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మనము మన కోరికను సఫలీకృతం చేసుకోగలుగుతాము. మన చిత్తాన్ని పింగళ నాడి మీద ఉంచి గమనించండి. కుడి చేతిలోకి శ్రీమాతాజీ వైపు నుంచి చైతన్యం ఎంటర్ అవ్వడం, మనలో ఏవో అక్కర్లేనివనండి వేడి ఏవైనా సరే ఎడమ చేతి కొనల నుంచి బయటికి వెళ్ళడం మనం క్లియర్ గా గమనించగలుగుతామండి. నెమ్మదిగా రెండు చేతులు శ్రీమాతాజీ వైపు ఉంచి, అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని ఈడా పింగళ నాడులను, ఇచ్ఛా క్రియాశక్తులను, ఎడమ కుడి పార్శ్వాలను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని సుష్మన మార్గాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. అమ్మా మమ్మలను వర్తమానంలో ఉండేటట్టు, సదా వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని కుండలిని శక్తిని సుష్మన మార్గము గుండా ఊర్ధ్వముఖంగా పయనింపచేసి సహస్రారాన్ని, బ్రహ్మరంధ్రాన్ని ఛేదింపచేసి మమ్ములను పరమ చైతన్యంతో అనుసంధానం చేయండి తల్లి. మాకు యోగాన్ని ప్రసాదించండి తల్లి.
చిత్తాన్ని మనము మొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రం మీదకి తీసుకువెళ్దామండి. సుష్మనాలో ఉన్నటువంటి మూలాధార చక్రం మీదకి తీసుకువెళ్దాము. శ్రీమాతాజీ దయ ఉంచి సర్వ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి శ్రీ గణేష్ని యొక్క శుభకరత్వాన్ని, శాంతిని, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ మమ్ములను గణేశుని వలె తయారు చేయండి తల్లి. ఒక 1 minute అదే స్థితిలో మనము ఉందామండి. మూలాధార చక్రం మీద మన చిత్తాన్ని నుంచి నెమ్మదిగా మన చిత్తాన్ని సుష్మనా మార్గం గుండా మధ్య హృదయంలోకి తీసుకొద్దామండి. శ్రీమాతాజీ మీరే సాక్షాత్ దుర్గామాత తల్లి. అమ్మా మీరే జగదాంబ తల్లి. మా శ్రీమాతాజీ మీరే సాక్షాత్ జగజ్జనని తల్లి. అమ్మా మీరే సాక్షాత్ సర్వశక్తి స్వరూపిణి తల్లి. అమ్మా సమస్త అస్త్ర శస్త్రధారిణి అయి జగదంబ దుర్గామాత రూపంలో మా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మీ యొక్క ప్రేమతో మా హృదయ చక్రాన్ని నింపండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మమ్మలను నిర్భయులను చేయండి తల్లి. ఈ స్థితిలో ఒక 2 నిమిషం ఉందామండి. మనందరం కూడా మన యొక్క ఎడమ చేతిని మధ్య హృదయం మీద ఉంచుకుని కుడి చేతిని అలాగే ఉంచుకుందామండి వడిలో. అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి మాలోని యాంటీబాడీస్ యొక్క శక్తిని, అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి యాంటీబాడీస్ మనలో ఉంటాయని అందరికీ తెలుసు కదండి. యాంటీబాడీస్ యొక్క సంఖ్యను దయ ఉంచి వృద్ధి చేయండి తల్లి. తద్వారా మాపై దాడి చేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి వైరసెస్, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాల మీద యుద్ధం చేసి
ఆ యాంటీబాడీస్ వాటినన్నింటినీ కూడా నాశనం చేయగలుగుతాయండి. అటువంటి ఇమ్యూనిటీ పవర్ ని మనకి తల్లి జగదంబ ద్వారా మనము ఈ హృదయ చక్రం దగ్గర మనం పొందుతామండి. నెమ్మదిగా మన చిత్తాన్ని విశుద్ధి చక్రం దగ్గరికి తీసుకొద్దామండి. విశుద్ధి చక్రం మీద మన చిత్తాన్ని ఉంచుదాము. ఈ విశుద్ధి చక్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీలో. ఇది చాలా పెద్ద చక్రం కూడాను. ఈ చక్రం మనలో 2 భాగాలుగా ఉంటుందండి. ఒక భాగాన్ని విశుద్ధి చక్రం అంటాము, ఒక భాగాన్ని హంస చక్రం అంటాము. విశుద్ధి చక్రం గొంతులో ఉంటుందండి. గొంతు భాగంలో మనకి ఇదివరకు మీరు విన్నారు కదా, గొంతులో ఉంటుంది. ఈ హంస చక్రం అనేటువంటిది మన బ్రుకిటి భాగంలో, అంటే కనుబొమ్మలు కలిసే చోట ఆ మధ్య భాగంలో ఉంటుందండి. ఈ విశుద్ధి చక్రం దీన్ని శ్రీకృష్ణుడి చక్రం అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. తర్వాత దీనికి 16 దళాలు ఉంటాయండి. ఒక్కొక్క దళము కూడా 1000 శక్తుల్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ 16 దళాలు మొత్తం 16,000 శక్తుల్ని కలిగి ఉంటాయండి. మనలో ఈ చక్రం సంపూర్ణంగా తెరవబడినప్పుడు మనలో ఇన్ని శక్తుల్ని మనకి ఇవ్వబడతాయండి. తర్వాత ఒక రకంగా మన ఈ విశుద్ధి చక్రం ఏంటంటే శరీరంలో మనకి మెడికల్ గా చెప్తూ ఉంటే ఫిల్టర్స్ అని చెప్తూ ఉంటారు కదా, చర్మము ఫిల్టరు, మన విసర్జక అవయవాలు ఇవన్నీ ఫిల్టర్స్. మొట్టమొదటి ఫిల్టర్ మన శరీరంలోది ఈ విశుద్ధి చక్రమేనండి. మనలోకి ఏ వైరసెస్, బ్యాక్టీరియాస్, ఇన్ఫెక్షన్స్ ఏవి ఎంటర్ అయినా కూడా మన యొక్క ఈ విశుద్ధి చక్రం ద్వారానే ఎంటర్ అవుతాయి అన్నమాట. దీన్ని సరిగ్గా మనం కాపాడుకోగలిగితే మనం వాటి బారిన పడకుండా ఉండడానికి చాలా వరకు బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇది చాలా సున్నితమైన చక్రం. ఇది చాలా కాంప్లికేటెడ్ చక్రం అండి. అట్ ద సేమ్ టైం ఇది చాలా సున్నితమైనటువంటి చక్రం కూడా అన్నమాట. తర్వాత మన ముఖంలో ఉన్నటువంటి చెవులు, ముక్కు, నోరు, నాలుక, పళ్ళు ఇవన్నీ కూడా ఈ చక్రం కంట్రోల్లో ఉంటాయండి. ఈ చక్రం బాగా ఉంటే వాటిల్లో సమస్యలేవి మనకి రాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఈ విశుద్ధి మన గొంతు దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రాన్ని, మెయిన్ గా ఉన్నటువంటి విశుద్ధి చక్రాన్ని కూడా 3 భాగాలుగా చెప్తామట. ఏ విధంగా అయితే హృదయ చక్రాన్ని 3 భాగాలుగా చెప్పామో అలాగే ఈ విశుద్ధి చక్రాన్ని కూడా 3 భాగాలుగా చెప్తామట. మధ్య విశుద్ధి చక్రము, ఎడమవైపు ఉన్నది ఎడమ విశుద్ధి చక్రము, కుడివైపు ఉన్నది కుడి విశుద్ధి చక్రం అన్నమాట. ఈ మధ్య విశుద్ధి చక్రానికి రాధాకృష్ణుడు అధిష్టాన దేవతలండి. ఎడమ విశుద్ధి చక్రానికి విష్ణుమాయ అధిష్టాన దేవత, మన కుడి విశుద్ధి చక్రానికి యశోదమాత అధిష్టాన దేవత అండి. మనం ఈ విశుద్ధి చక్రం మనకి ఎందుకు ఇబ్బందులకి గురవుతుంది, ఇన్ఫెక్షన్స్, వైరసెస్ వాటి గురించి పక్కన పెట్టండి. జనరల్ గా ఇది పాడవడానికి, దీనిలో సమస్యలు రావడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మనలో దోషభావాలు ఉంటూ ఉంటాయండి. ఏదైనా ఒక పొరపాటు జరిగింది అనుకుందాం గతంలో, అలా చేయకుండా ఉంటే బాగున్నాం, అది అనవసరంగా పనిచేస్తాను, అలాగా మనం దాన్ని వదలకుండా చాలా దాని మీదే మన దృష్టి పెట్టి మనలో ఒక రకమైనటువంటి దోషభావానికి మనము లోనవుతూ ఉంటామట. దానివల్ల ఒక రకంగా కరప్ట్ అవుతుందండి, ఇబ్బందులకు గురవుతుంది. ఇంకా ఏంటంటే, మనం మాట్లాడకుండా కామ్ గా ఉన్నామనుకోండి, మన గురించి ఎవరికీ తెలియదు. మనం కొత్త వ్యక్తుల మధ్యకి వెళ్ళి మనం కామ్ గా ఉంటే మనం ఏమిటో వాళ్ళకి తెలియదు. ఒక్కసారి మనం మాట్లాడడం మొదలు పెట్టగానే మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన రియాక్షన్స్ ఇవన్నింటి ద్వారా మనం ఏంటో అర్థమవుతూ ఉంటుంది. అంటే మన హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం మాట్లాడేటప్పుడు తెలియకుండానే. తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం ఇవి కూడా మన మాటల్లో దొల్లుతూ ఉంటాయి, తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. వీటన్నింటి ద్వారా కూడా ఈ చక్రం కరప్ట్ అవుతూ ఉంటుందండి, ఖరాబ్ అవుతూ ఉంటుంది, పాడవుతూ ఉంటుంది. తర్వాత మనం కఠినంగా మాట్లాడటం, ఎవరిని మనం బాధ పెట్టేలా త్రికరణ శుద్ధిగా ఎవరిని బాధ పెట్టకూడదండి. మనసా వాచా కర్మణ ఏమీ తప్పు చేయకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి విషయం. కానీ మనం తెలియకుండా మాట్లాడడం అనేది అది పొరపాటు అవుతుంది, తెలియక చేశాం కనుక. కానీ తెలిసి కూడా చాలా కఠినమైనటువంటి సంభాషణ కలిగిన వాళ్ళు ఉంటారు. తర్వాత వల్గర్ లాంగ్వేజ్, వాడకూడని పదజాలాలు వాడుతూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. తర్వాత
సెటరిక్ గా మాట్లాడుతుంటారండి కొంతమంది. చాలా తప్పండి, ఎవరిని అలాగా వ్యంగ్యం చేయకూడదు. ఇవన్నీ మనకి కొన్ని తెలుసు తప్పులని, కానీ తెలిసినా కూడా చేస్తూ ఉంటామట. తర్వాత ఇంకా మనకి ఎక్కువ మాట్లాడే తత్వం ఉంటుంది, అది కూడా మనకి. తర్వాత బ్యాక్ బైటింగ్ నేచర్ ఉంటుంది, క్రిటిసైజింగ్ నేచర్ ఉంటుంది. ఇవన్నీ తర్వాత ఇంకా మనలో ఏవేవో చాలా అవగుణాలు ఉంటాయండి. ఆ చిన్న చిన్న అవగుణాలన్నీ కూడా ఈ చక్రం మనలో ఖరాబ్ అవడానికి కారణమవుతాయి అన్నమాట. ఈ చక్రాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవచ్చు అనే దానికి శ్రీమాతాజీ ఒక్క విషయం చెప్పారండి. తేనె ఎంత తీయగా ఉంటుందో అందరికీ తెలుసు కదండి. తేనె అంత తీయగా మన వాక్కుంటే మనము ఈ చక్రం ఎటువంటి ఇబ్బందులకి గురవకుండా ఉంటుంది. ఆ విధంగా ఉండండి అని చెప్పారండి. మనం ఆ విధంగా ఉండడానికి మనందరం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాము. తర్వాత మెడిటేషన్ లోకి వచ్చాం కనుక ఈ ధ్యానంలో మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఈ చక్రాన్ని ఎప్పుడైతే దాటుతుందో మనలో చాలా చాలా మార్పు, పరివర్తన వస్తుందండి. దాని ద్వారా ఈ చక్రం సంపూర్ణంగా పరిశుద్ధం చేయబడుతుంది, శక్తివంతం చేయబడుతుంది. మనకి అక్కడ ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా మనకి ప్రసాదించబడతాయండి. తర్వాత హంస చక్రం అండి. ఈ హంస చక్రం ఏంటంటే మనం సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలండి. ఆ శక్తిని మనకి ప్రసాదించమని అడగాలి. తర్వాత మనం ఫుడ్ లో ఎక్కువ డ్రై ఫుడ్ తిన్నప్పుడు కూడా ఈ హంస చక్రము ఖరాబ్ అవుతూ ఉంటుందండి. అందుకని కొంచెం ఫుడ్ లో మనం తీసుకునే ఫుడ్ లో అటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా. తర్వాత చిన్న చిన్న చిట్కాలు ఎన్నో శ్రీమాతాజీ చక్రాన్ని మనం సంరక్షించుకోవడానికి చెప్పారండి. మనం తదుపరి కార్యక్రమాల్లో అవన్నీ చెప్పుకుందాం. మనలో ఈ విశుద్ధి చక్రం చాలా పెద్దదని చెప్పుకున్నాం కదా. ఇందులో ఇంకొకటి ఏంటంటే మన ఎడమ భుజం మీద లలితా చక్రం అని ఒకటి, కుడి భుజం మీద శ్రీ చక్రం అని ఒకటి ఉంటాయన్నమాట. ఇవి కూడా విశుద్ధి చక్రంలోకి వస్తాయి. ఇవి కూడా మనలో చాలా చాలా మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయన్నమాట. వీటిని సంరక్షించుకోవడం అనేది మన యొక్క బాధ్యత. అవన్నీ నెమ్మది నెమ్మదిగా తెలుస్తాయండి. తర్వాత మనలో చైతన్యం కొంతమంది తక్కువగా పొందడం ఇలాంటివి కూడా వింటూ ఉంటాం. ఇది కూడా ఈ విశుద్ధి చక్రంలో చిన్న చిన్న అవరోధాలు ఉండడం వల్లండి. అవన్నీ కూడా ఈ విశుద్ధి చక్రం క్లియర్ అయినప్పుడు క్లియర్ అయ్యి మంచి చైతన్య తరంగాల్ని మనము వైబ్రేషన్స్ ని బాగా దృఢంగా పొందగలుగుతూ ఉంటామండి. ప్రస్తుతం మన చిత్తాన్ని మనం అక్కడే ఉంచుకుని విశుద్ధి చక్రం మీద ఈ విధంగా ప్రార్థన చేద్దామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ శ్రీ రాధాజీ తల్లి, మీరే సాక్షాత్ శ్రీకృష్ణ. మా శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ విరాట్ శక్తి తల్లి. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్ విరాట్ తల్లి. శ్రీమాతాజీ, మీరే విరాట్ శక్తి అయినటువంటి విరాటాంగన శక్తి కూడా మీరే తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మీ బిడ్డలమైన మా అందరినీ మీలోని అంగ ప్రత్యంగాలుగా, పార్ట్ అండ్ పార్సిల్ గా అంగ ప్రత్యంగాలుగా మార్చుకోండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు సాక్షి తత్వాన్ని ప్రసాదించండి తల్లి. తద్వారా మీ యొక్క జగన్నాటకాన్ని సాక్షి స్థితిలో వీక్షించేటువంటి శక్తిని పొందగలుగుతాం తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మాకు సామూహిక చేతనను ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని సహస్రార్థానికి తీసుకెళ్దామండి. శ్రీమాతాజీ, దయ ఉంచి మా సహస్రారంలోనికి రండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా సహస్రార చక్రాన్ని అధిష్ఠించండి తల్లి.
అమ్మా శ్రీమాతాజీ దయ ఉంచి జన్మ జన్మల మహద్భాగ్యంగా పొందినటువంటి ఈ ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని మాలో స్థిరపరచండి తల్లి. మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మాకు యోగాన్ని అనుగ్రహించండి తల్లి. ఇక్కడ మనం ఇదే స్థితిలో సహస్రారం మీద చిత్తాన్ని ఉంచుకుని అదే స్థితిలో మనము ఉందామండి. జై శ్రీమాతాజీ. నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రీమాతాజీకి నమస్కరిద్దామండి. శ్రీమాతాజీ, ఈ సామూహిక ధ్యానం చేసుకునే అవకాశాన్ని ప్రసాదించినందులకు అనేక వేల వేల కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, ఈ ధ్యానంలో మేము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి అమ్మా. మా శ్రీమాతాజీ, ఏత ధ్యాన ఫలాన్ని మీ దివ్య శ్రీ చరణాలకు సమర్పిస్తున్నాం తల్లి. బంధన్ తీసుకుందామండి, కలెక్టివ్ బంధన్. जय श्री माता जी। सहयोग कोई आज की चीज नहीं है, हजारों वर्षों से सहज, सह माने आपके साथ और जो माने जन्मा हुआ, ये योग का साधन आपके साथ जन्मा हुआ है। माने जैसे एक जीवंत क्रिया है, ये एक जीवंत क्रिया है, जीवंत शक्ति है जो हमारे अंदर कार्यान्वित है। अब हमें कहा जाता है कि हम अमीबा से इंसान बन गए, तो कैसे बने, किस तरह से बने, किसने बनाया, हमें तो कुछ पता नहीं किस तरह से बन गए। सहज बने। जो एक आप बीज जमीन के अंदर लगा देते हैं, उसमें जो अंकुर आता है वो सहज है, उसमें आप कुछ कर नहीं सकते, वो सहज है, क्योंकि एक जीवंत क्रिया है। जितनी भी जीवंत क्रिया है वो सहज है। हमारा श्वासोच्छ्वास लेना भी एक सहज क्रिया है। अगर हमें श्वासोच्छ्वास लेने के लिए किताबें पढ़नी पड़े और या तो किसी से सीखना पड़े तो न जाने कितने लोग जी सकेंगे। इसी प्रकार कुंडलिनी की भी जो शक्ति है वो भी सहज में ही जागृत होती है। ये शक्ति अंदर हमारे अंदर निहित है, हमारे त्रिकोणाकार अस्थि में,
और उसे हम मूलाधार कहते हैं, माने वो हमारे मूल जो कि कुंडलिनी है उसका आधार है। ये बहुत ही महत्वपूर्ण है क्योंकि इसकी 16 पंखुड़ियां हैं और ये सारे आंख, नाक, मुंह, जीभ सब जो कुछ भी है उसको चालित करती हैं, कंठ को भी चालित करती हैं। इस चक्र को बहुत से लोग इसलिए भी खराब कर देते हैं, जैसे स्मोकिंग से या ज्यादा बोलने से, कोई लोग कम बोलने से, मौन रहने से, ऐसे अनेक चीजों से चक्र खराब हो जाता है। पर सबसे ज्यादा ये मंत्र बोलने से, गलत मंत्र बोलने से बहुत ज्यादा ये खराब हो जाता है। उसकी वजह से लेफ्ट साइड जब पकड़ जाती है तो यहाँ का ये आप जब ये सोचते हैं कि मैं बहुत दोषी हूँ, मैंने गलती की, मैंने वो गलती की, तब ये चक्र पकड़ते हैं। जब ये चक्र आप पकड़ते हैं तो इससे अंजाइना की बीमारी हो सकती है आपको, और भी अनेक बीमारियां हैं जो कि इस चक्र से, जैसे स्पॉन्डिलाइटिस वगैरह इस चक्र से। राइट साइड के चक्र से आपको जुकाम हमेशा रहेगा, आपको तकलीफ रहेगी, आपका आवाज जो है वो बुढ़ाई जाएगा जल्दी, और बोलते वक्त में आप ठीक से बोल नहीं पाएंगे। कोई लोग तो एकदम कुछ दिनों बाद एकदम मौन ही ले लेते हैं, इतना ज्यादा ये चक्र खराब हो जाता है। लेकिन इसके आगे की दिशा ये है कि अगर आप एक ही मंत्र को बहुत बोलते रहें, जैसे हरे रामा हरे कृष्णा, इन लोगों को यहाँ का थ्रोट का कैंसर हो जाता है। इस तरह के मंत्र बोलने से थ्रोट का कैंसर हो जाता है और फिर उसकी जो आगे चीज बढ़ती है तो वो फिर हो सकता है कि सारे शरीर में फैल जाए। पहले उस चक्र पे ही गति करती है कैंसर की, और उसके बाद में दूसरे चक्रों में भी ये उतर सकता है। अब ये विशुद्धि चक्र जो है ये वैसे तो बहुत जरूरी है, क्योंकि इसी से हमारे हाथों का संबंध है, और इन्हीं हाथों में आप इसका एहसास करते हैं कि हमारे चारों तरफ परम चैतन्य फैला हुआ, इसका आप एहसास कर सकते हैं, इसको जान सकते हैं। लेकिन जब ये विशुद्धि चक्र आपका खराब होता है तो हालांकि आप कहते हैं माँ हमको तो बड़ा अच्छा लगा, हम बहुत रिलैक्स्ड हो गए, आराम मिला, ये हाथ में नहीं महसूस होता। इसकी वजह ये कि ये आपका चक्र खराब गया। इसका मतलब ये नहीं कि आप उसकी वजह से और भी गिल्टी फील करें और भी बुरा समझें, इसका मतलब ये कि उसे ठीक कर लेना चाहिए। जो भी दोष है उसे आप ठीक कर लीजिए। बहुत अहंकारी मनुष्य का भी राइट साइड पकड़ जाता है, जो बहुत वल्गना करता है, मैं ऐसा हूं, मैंने ये किया, ऐसे मतलब हवाई घोड़े पे जो बैठे होते हैं उनका भी ये चक्र पकड़ जाता है, और उसके भी अनेक विध तकलीफ और परेशानियां उसके सामने आ जाती। ఈ విశుద్ధి చక్రమును గురించి పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు చాలా వివరంగా చెప్పారు. విశుద్ధము అన్నారు. విశుద్ధం అంటే స్పాట్లెస్లీ క్లీన్. ఎందుకని ఇది అలా ఉంది అంటే మన హృదయ చక్రానికి సంబంధించినది. నిన్న మనం గుర్తు చేసుకున్నాము, నిన్న చెప్పిన విషయాలు ఏమని, మన హృదయము కింద 3 చక్రాలు ఉన్నాయి, అది అనుసంధానం చేస్తుంది. హృదయానికి పైన 3 చక్రాలు ఉన్నాయి, అవి కూడా అనుసంధానం చేస్తుంది. మధ్యలో నడుము భాగంలో, చక్రాల యొక్క నడుము భాగంలో, శరీరానికి కాదు, శరీరానికి నాభి చక్రము మధ్య భాగము అనుసంధానం చేస్తుంది. అంటే ఈ రోజున ఆ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు పూజ్య శ్రీ మాతాజీ గారు. నేను ఆత్మని అనుకున్నాం కదా, ఆత్మకి సాక్షితత్వం ఇచ్చేది విశుద్ధి చక్రం, కింగ్డమ్ ఆఫ్ గాడ్. సర్వవ్యాపమైనటువంటి ప్రపంచమంతా వ్యాపించినటువంటి చైతన్య రూపంలో వ్యాపించినటువంటి సర్వేశ్వరుడు. ఆయన యొక్క రూపం ఏంటంటే యోగి, యోగేశ్వరుడు, యోగులలో ఈశ్వరుడు. యోగము అంటే యుక్తి, తెలివితేటలు, ట్రిక్స్. మహాభారత యుద్ధం అంతాను ట్రిక్స్ చేసి ఆయన యుద్ధం చేశాడు. ఎవరిని చంపలేదు, ఆయనే అందరినీ చంపేశాడు. గీతోపదేశం కూడా చేశాడు. గీతోపదేశం ఎందుకు చేశాడు? ఆయన యుద్ధం ఆగిపోకూడదు, యుద్ధం నడుస్తూ ఉండాలి. అందువల్ల అతనికి ఒక వారియర్ కావాలి, ఒక మహా సైనికుడు అయినటువంటి అర్జునుడు కావాలి. అతను అడ్డం పెట్టుకుని యుద్ధం చేయాలి. అందువల్ల ఆయనకి గీతోపదేశం చేయాలి. గీత యొక్క సారాంశం ఏమిటి? ఒక్క మన గీతా ఎన్లైటెడ్ పుస్తకంలో పూజ్యశ్రీ మాతాజీ గారు మనకి వివరించి ఉన్నారు. ఏమిటంటే అడగవలసిన ప్రశ్నలన్నీ అర్జునుడు అడిగాడంట. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పవలసినవన్నీ చెప్పాడు.
ఇంకా ఏదో చెప్పడానికి మిగిలి ఉంది, ఇంకా ఏదో అడగటానికి మిగిలి ఉంది. అడగటానికి వర్డ్స్ లేవు, శబ్దం లేదు. అలాగే ఈయన శబ్దం ఉపయోగించి అర్జునుడికి చెప్పలేకపోతున్నాడు. అప్పుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపంలో ఆ కురుక్షేత్ర మహాసంగ్రామం అంతా ఆయన ఉదరములో కనపడింది. అప్పుడు గాంధీయం తీసుకుని ఆయన యుద్ధం చేశాడు. అలాగే పూజ్యశ్రీ మాతాజీ గారు కూడా ఈ 10వ రంధ్రము, ఈ తాలూ భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం కూడా మూసుకుపోయింది. అది 1970లో ఎట్లా అయితే ఆయన విశ్వరూపం చూపించి అందరికీ ఆ మానవ కళ్యాణం చేశాడో, అలాగే శ్రీమాతాజీ గారు కూడా మానవ కళ్యాణం కోసం విశ్వ సహస్రారం ఓపెన్ చేసింది. విశ్వ సహస్రారం ఓపెన్ చేశారు. అప్పుడు నుంచి మనకి ఈ బ్రహ్మరంధ్రం పనిచేస్తుంది. బ్రహ్మ రావటానికి ఉపయోగపడేటువంటి రంధ్రం కాబట్టి ఇది బ్రహ్మరంధ్రం. అది మన వెన్నెముకకి, మెడుల అబ్లాంగేటకి తగిలించి ఉంటుంది. ఇకపోతే శ్రీమాతాజీ గారు ఏం చెబుతున్నారంటే, ఈ సహజయోగం అనేది నిన్నటిది మొన్నటిది అంత ముందుది కాదు. వేల సంవత్సరాల నుంచి మన ఋషి పుంగవులు మన భారతదేశంలో తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చేసిందే ఇప్పుడు మనం చేస్తున్నాం అంటున్నాం. అది ఎట్లాగంటే, ఒక చిన్న భూక్షేత్రంలో, చదునైన భూక్షేత్రంలో, పొదునైన మట్టిలో నేను ఒక చిన్న విత్తనం ఇట్లా నాటాను, అది పలవరించి మహావృక్షం అయిపోతుంది అంటున్నారు. ఒక బీజాంకురము జరుగుతుంది అంటున్నారు. అలాగే ఈ త్రికోణాకారమైన ఎముకలో మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి ఈ విశుద్ధిలోకి వచ్చినప్పుడు మనకి సాక్షితత్వం వస్తుందని చెప్తున్నారు. కింగ్డమ్ ఆఫ్ గాడ్లో సాక్షితత్వం ఉంది. ఇది ఆకాశతత్వం. ఆకాశం ఎంత ఉంటుంది? అంతు లేనంత ఉంటుంది. ఆ తీది ఖడ్గము, దాన్ని ఖండించలేనిది, భాగాలుగా చేయలేదు. ఒక భూమిని చేయొచ్చు, ఒక ఇల్లుని చేయొచ్చు, ఏదన్నా ఒక వస్త్రాన్ని చేయొచ్చు, ఏదైనా ఒక పదార్థాన్ని చేయొచ్చు. కానీ ఆకాశాన్ని మనకి హద్దులు పెట్టలేము, ఆకాశాన్ని విభజించలేము. ఆ తిది అంటారు ఆకాశాన్ని. ఆ విధంగా చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఆత్మతో సంబంధం ఉందని చెబుతున్నారు. తర్వాత చాలా మంది అంటారంట, అమ్మ నేను చాలా రిలాక్స్ గా ఉన్నాను, నాకు 2 చేతుల్లోంచి చల్లని చేతల తరంగాలు, వాయు తరంగాలు, చైతన్య తరంగాలు రావట్లేదు అంటారంట. అంటే ఏంటంటే, వాళ్ళు అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విశుద్ధి బాగోలేదండి. ఇందాక మనం స్పీచ్లో, ఆవిడిచ్చినటువంటి స్పీచ్లో కూడా తెలుసుకున్నాము. ఈ 2 బాహువులు కూడా ఈ విశుద్ధి చక్రానికి అనుసంధానమై ఉంటాయి. ఈ ముక్కుకి పైన 2 కన్నులకు మధ్యలో ఉన్నటువంటి బ్రుకిటి భాగంలో ఉన్నటువంటి హంసా చక్రం కూడా దీంట్లోనే వస్తుంది. అంటే నవరంధ్రాలలో 7 రంధ్రాలు, హంసా చక్రము, 2 బాహువులు అన్ని కలిపి విశుద్ధి చక్రం. ఈ ముక్కుకి పైన అదేంటంటే నీర క్షీర వివేకం. క్షీరము అంటే పాలు నీళ్లు కలిపేసి ఒక పాత్రలో పెట్టి ఒక హంసకి ఇచ్చినట్లయితే హంస ఏం చేస్తుందంటే ఆ నీళ్ళన్ని వదిలేసి పాలు తాగి వెళ్ళిపోతుంది. అదే బకము అంటే తెల్లగా ఉండే కొంగ హంసలాగా కనిపిస్తుంది, కానీ దానికి ఆ విచక్షణ వివేకం లేదు. అది నీరుని పాలుని వేరు చేయలేదు, రెండింటిని కలిపి తాగగలదు. మనం ఎలా తాగుతామో అది కూడా తాగగలదు. కాకపోతే ఏంటంటే ఈ విచక్షణ జ్ఞానము అనేది మనకు వస్తుంది, విశుద్ధిలోనే వస్తుంది. దాని పైన ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఆజ్ఞా చక్రానికి వెళ్లే ముందే ఈ విచక్షణ ఉంది. ఎంత చక్కగా పరమాత్ముడు అమర్చాడో చూడండి దాన్ని. అది చెబుతున్నారు. సో ఆ విధంగా మీకు చాలా అహంకార పూరితమైన మనుషులు ఎవరన్నా ఉంటారనుకోండి, వాళ్ళు చాలా అహంకారంగా ఉన్నాడు, అన్ని నేనే చేస్తున్నా, అది నాది ఇది నాది అంటారే, వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క దోషం, విశుద్ధి దోషం అయిపోతూ ఉంటాయి. విశుద్ధి బాగా దోషపూరితం అయిపోతూ ఉంటది. అందువల్ల అది సరి చేసుకోవాల్సి వస్తుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. చిన్న స్పీచ్ ఇచ్చారు. ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే, ఈ లెఫ్ట్ విశుద్ధి ఏమో మన ఆత్మగౌరవం, అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. మనం ఎక్కడా కూడా మన కుదించుకుని కిందకు పెట్టడానికి లేదు. మనకి ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మ యొక్క స్థానము బలంగా ఉంటుంది. అలాగే ఎదటి వాళ్ళని కూడా మనం గౌరవిస్తాం.
ఎదటి వాళ్ళని కూడా గౌరవిస్తాం. అంటే నాకు నేను గౌరవించుకుంటాను, ఎదటి వాళ్ళని కూడా గౌరవించుకుంటాను. సో ఈ విధంగా అనేది మనకి లెఫ్ట్ విశుద్ధి, రైట్ విశుద్ధి రెండు పనిచేస్తూ ఉంటాయి. తర్వాత శ్రీమాతాజీ గారు ఏం చెప్పారంటే, మా ఈఎన్టీ మొత్తం అంతా కూడా అది కంట్రోల్ అయి ఉంటుంది. మన ముక్కు, నోరు, ఐసు, ఇయర్స్ ఇవన్నీ కూడా ఈఎన్టీ భాగం అంతా కంట్రోల్ అయి ఉంటుంది. ఈ నవరంధ్రాలతో 7 రంధ్రాలన్నీ దీంట్లోనే కంట్రోల్ అయి ఉంటుంది. కాబట్టి మన వాక్కు అనేది పరవాక్కు మన మూలాధారం నుంచి బయలుదేరిన శబ్దము ఈ నోటి నుంచి బయటకు వస్తుంది. ముందు బయలుదేరే మూలాధారంలో పరవాణి అంటాము, అది నాభి దగ్గరికి వస్తుంది. నాభి నుంచి హృదయం దగ్గరికి వస్తుంది మధ్యమ. అక్కడ నుంచి విశుద్ధి ఈ కంఠములోకి వస్తుంది, ఈ పాశ్యంతి. బయటకు వచ్చేటప్పుడు ఏమంటామంటే దాన్ని మనం వాక్కు, ఈ పాశ్యంతి మధ్యమ వైఖరి. మన వైఖరి అంటే మనం మాట్లాడేటువంటి వైఖరి అంతా బయటకు వస్తుంది. అంటే మన భాష అంతా కూడా కంట్రోల్ అయ్యేది విశుద్ధి చక్రం వల్లనే. ఎంత మెకానిజం! అందుకని ఇది సంపూర్ణమైనటువంటి అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్థానము, రాధాకృష్ణుల యొక్క స్థానం, రాధా మాధవుల యొక్క స్థానం. మాధవుడు ఆయన అంటే ఆవిడ రాధాదేవి యొక్క హృదయంలో వెలుగుతూ ఉంటాడు అనమాట. అందుకని ఆయన పేరు మాధవుడు. ఆవిడ శక్తి స్వరూపిణి. ఆయనకి శక్తి అంతా కూడా రాధాదేవి వలన లభిస్తుంది. ఇది రాధా మాధవుల యొక్క అంటే మాధుర్యం, ఆవిడ యొక్క మాధుర్యం అంతా మనకు వస్తుంది. ఎంత చక్కగా, ఎంత డిప్లొమసీగా మాట్లాడుతున్నాడు, ఎంత వివేకంతో మాట్లాడుతున్నాడు, ఎంత నిరక్షర వివేకంతో మాట్లాడుతున్నాడు, ఎంత డిప్లొమసీతో మాట్లాడుతున్నాడు, ఎంత ఆత్మాభిమానంతో మాట్లాడుతున్నాడు, ఎదుటి వాళ్ళకి ఎంత గౌరవిస్తున్నాడు. ఇవన్నీ కూడా విశుద్ధి చక్రంలో ఉంటాయి. సో ఈ విధంగా కొన్ని ముఖ్యాంశాలని మనం తెలుసుకున్నాం. యోగేశ్వరుడు అనేది కూడా మనం రిపీట్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం జరిగి కుండలిని జాగృతమై విశుద్ధిని దాటి ఆజ్ఞాన్ని దాటి శాస్త్రంలోకి వస్తుందో మనం చాలా చక్కగా మాట్లాడేటువంటి యుక్తి అంతా వస్తుంది. ఆ యుక్తి అనేది, ఆ డిప్లొమసీ అనేది ఈ చక్రం ద్వారా వస్తుంది. ఇది వరకు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఆశ్చర్యం కలిగేటట్టు ఇదంతా మనం తెలుసుకుంటాం. సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహం ఉన్నా కూడా అడగవచ్చు. మీకు ఎలా అనుభూతి వచ్చిందో కూడా అడగవచ్చు. మనం శ్రీమాతాజీ గారిని ఒక 2-3 నిమిషాలు మనకి టైం తీసుకుని కొంచెం నిర్విచారములో ఉంటూ ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఇంతలో మనం 2-3 నిమిషాలు నిర్విచారములో ఉండి తల్లికి, ఆవిడికి మనం థ్యాంక్స్ గివింగ్ చెప్పి మన యొక్క క్షమించమని అడిగి మనం ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసే ముందు అలా చేద్దాం. జై శ్రీ మాతాజీ. అందరూ కూడా 2 నిమిషాల పాటు 2 చేతులు తెరిచి ఉంచుకుని చిత్తాన్ని మాడుపై ఉంచి కళ్ళు మూసుకుని ఒక 2 నిమిషాలు ధ్యానంలో ఉందాం. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత మన యొక్క సందేహాలని, మన యొక్క అనుభూతుల్ని షేర్ చేసుకుందాం. అందరూ కూడా చిత్తాన్ని మాడు మీద ఉంచి మన యొక్క అరచేతులు, వేళ్ళు, పాదాలు, వెన్నుపూస, నుదురు, శిరస్సు ఈ భాగాల్లో మనకి వస్తున్నటువంటి చైతన్య తరంగాల్ని
గమనిద్దాం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంది. చల్లగా రావచ్చు, వేడిగా రావచ్చు, లేకపోతే బరువుగా, నొప్పిగా, దురదగా, తిమ్మిరెక్కినట్టుగా ఏదో ఒక అనుభూతి ఎక్కడో అక్కడ కలుగుతూ ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉండండి. మన యొక్క నాడీ వ్యవస్థని గమనించడం అనేది సహజయోగంలో చాలా ముఖ్యమైన విషయం. అది గమనించడం ద్వారానే మనం ముందుకెళ్ళగలం. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ బాగుంది అన్న సంగతి మనకి తెలుస్తుంది. ఓకే, అందరూ కూడా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మాతాజీ గారికి 2 చేతులు జోడించి నమస్కరిద్దాం. ఆవిడికి హృదయంలో పాదాభివందనం చేసుకుందాం. ఇంత చక్కటి సులువైన సరళమైన ధ్యాన మార్గాన్ని మనకి ఇచ్చినందుకు, ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించినందుకు శ్రీమాతాజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుని రణమిల్లి ఇప్పుడు మనకి ఏమైనా సందేహాలు కానీ లేకపోతే మనకు వచ్చినటువంటి అనుభూతులు కానీ ఒక్కొక్కళ్ళు షేర్ చేయండి. ఇంతకుముందు షేర్ చేయని వాళ్ళు దయచేసి ఇప్పుడు షేర్ చేయండి. మీనా రాజశేఖర్ రెడ్డి, బసవరాజు, హాసిని, దేవురుపల్లి రవికుమార్, జ్యోతిర్మయి, లక్ష్మీదేవ్, దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ, చెప్పండి. నేను బసవరాజు భవానీ మాట్లాడు. థాట్లెస్ వచ్చి సహస్రారంలో వైబ్రేషన్స్ వచ్చాయి. వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్ అండి. సో దట్ మీన్స్ అన్ని చక్రాలు శుద్ధంగా ఉన్నాయి. థాట్లెస్ వచ్చిందంటే అదే హైయెస్ట్ స్టేట్ మనకి సహజయోగంలో మనం పొందవలసింది. ఎప్పుడైతే థాట్లెస్ వస్తుందో మన యొక్క ఆజ్ఞ చక్రం ఓపెన్ అయింది అని అర్థం. దాని తర్వాత సహస్రారం ఓపెన్ అయ్యి యోగ స్థితికి వెళ్తాం. యోగ స్థితి ఎప్పుడైతే జరుగుతుందో మనకి ఆత్మ ప్రకాశవంతమై మన గుణగణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. గుణగణాలు అభివృద్ధి చెందినప్పుడు చక్కని జీవితాన్ని మనం జీవించవచ్చు. ఆత్మ ప్రకాశం పెరిగినప్పుడు మన చక్రాల్లో ఉన్న లోటుపాట్లని మనం శుద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. వైబ్రేషన్స్ బాగా వస్తాయి. సో చక్కగా వస్తున్నాయి కాబట్టి శ్రీ మాతాజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. ఇంకెవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి, మాట్లాడండి. దయచేసి అన్మ్యూట్ చేసుకుని. ఎవరు మెసేజ్ ఇచ్చారు చూడండి, చదవండి. నమస్కారం అండి, రాజశేఖర్ రెడ్డిని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. నాకు కుండలిని జాగృతం అంటే కుండలిని పైకి వచ్చేది, ఒక్కొక్క చక్రం దాటి పైకి వచ్చేది క్లియర్ గా తెలుస్తుందండి. వెరీ గుడ్. అండ్ చేతుల్లో వైబ్రేషన్స్ బాగా తెలుస్తున్నాయి. వెరీ గుడ్. చల్లటి తరంగాలు కూడా వస్తున్నాయండి. సూక్ష్మ శరీరం బాగా తెలుస్తుంది నాకు. చాలా అంటే చాలా మిరాక్యులస్ గా ఉంది. అంటే మీరు జన్మతహానే మీరు సీకర్ ఆఫ్ ట్రూత్ అండ్ పూర్వజన్మ సుకృతం వల్ల మీ చక్రాలన్నీ శుద్ధిగా ఉండడం వల్ల ఆరంభంలోనే మీకు మీ చక్రాల యొక్క అవగాహన వస్తుంది. జనరల్గా ఈ అవగాహన రావాలంటే చాలా మందికి 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు లేకపోతే సంవత్సరం పడుతుంది. అటువంటిది మీకు ఆరంభం ఈ కార్యక్రమంలోనే ఈ చక్రాలు తెలియడం అంటే అది పూర్వజన్మ సుకృతం. సో అక్కడి నుంచి ఇంకొంచెం ఫర్దర్గా ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతో మంచి ఆస్కారం ఉంది. అందువలన ఈ సహజయోగాన్ని గట్టిగా పట్టుకుని సాధన చేసుకుని అన్ని విషయాల్ని పరిపూర్ణంగా తెలుసుకుని మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు డే టైమ్ లో కూడా జనరల్ గా నేను కూర్చొని ఉంటే కూడా నాకు కుండల్ని ఇట్లా పైకి వచ్చి ఇక్కడ వైబ్రేషన్స్ సహస్రారంలో కళ్ళు తెరిచున్నా తెలుస్తున్నాయి. నాకు చాలా క్లియర్ గా తెలుస్తుంది అనమాట. వెరీ గుడ్. అదేంటంటే అన్ని ఓపెన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా
ఏ మంచి విషయం చూసినా చుట్టుపక్కల వాతావరణంలో ఒక మంచి ఉన్నా కూడా మన యొక్క కుండలిని దానికి రెస్పాండ్ అయ్యి పైకి వస్తుంటుందండి. సో దానికి మనం బంధన వేసుకోవాల్సిన అవసరం లేదు. అది బంధన అనేది ఏంటంటే ఆరంభంలో వేసుకుంటుంటాం, అభివృద్ధి చెందడానికి వేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతామో అది ఆటోమేటిక్ గా జరుగుతుంటుంది. జరిగిపోయినప్పుడు ఆ నిర్విచార స్థితిలో దాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి, ఒక 30 times జరిగి ఉంటుంది ఈ రోజు నాకు అది. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది, చాలా మంచిదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ, చెప్పండి. నా పేరు జ్యోతిర్మయి అండి. జ్యోతిర్మయి అండి. కుండలిని శక్తిని నాకు 18 ఏజ్ ఉన్నప్పుడు నేను రాజయోగం అనే పేరుతో గుంటూరులో అటెండ్ అయ్యానండి 40 days ప్రోగ్రామ్. నా చదువు, మ్యారేజ్ తర్వాత నిజంగా దాన్ని కొన్నిసార్లే నేను ఉపయోగించాను. అయితే లాస్ట్ జనవరిలో నాకు మొన్న జనవరిలో యాక్సిడెంట్ అయింది. నేను జాబ్ ని లీవ్ చేసేసి ఇంట్లోనే ఉంటాను. లాస్ట్ మంత్ ఉగాది అయిన దగ్గర నుంచి నేను కోవిడ్ కి ఎఫెక్ట్ అయ్యాను. నేను డైలీ పూజ చేసుకునేదాన్ని చేసుకోలేకపోతున్నానని ఎక్కువ ఫీల్ అయ్యాను. ఈ మెడిటేషన్ ఇంటికి ఇద్దరం సేఫ్ గానే వచ్చాం, నేను మా హస్బెండ్. వచ్చిన తర్వాత ఐసోలేషన్ లో ఉన్నప్పుడు మీ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది మొబైల్లో. ఇమీడియట్ గా నేను కనెక్ట్ అయ్యాను. ఏ టైంకి ఏది కావాలి అనేది భగవంతుడికి తెలిసిందనమాట. నాకు ఇప్పుడు ఈ టైంలో నేను కూర్చొని పూజే చెయ్యాలి, నేను అంతసేపు కూర్చోలేకపోతున్నాను. నేను కాసేపు చైర్ లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీ ఏంటి అంటే లేదు ఇంకా వేరే వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చెప్పాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి నలుగురికి, నేను యాక్చువల్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా హిందూ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ గుంటూరులో వర్క్ చేశానండి. ఫిబ్రవరి నుంచి రిజైన్ చేసి వచ్చాను. డెఫినెట్ గా క్లాస్ కి ఒకటి లింక్ తో మాట్లాడేదాన్ని. ఇవన్నీ ఇప్పుడు అట్లీస్ట్ చిల్డ్రన్స్ కి చెప్పాలంటే ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలని చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారండి. డైరెక్షన్ అనేది మిస్ అయిపోతుంది. నాకు తెలిసిన ది బెస్ట్ అనే దాన్ని నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మెసేజ్లు పెట్టాను, కొంతమందికి కాల్స్ చేశాను, నా ఫోన్ ఎవరు ఎత్తలేదు. లేదు లేదు, నాకు చేయండి, నా ఫోన్ చేయండి మీరు. నా ఫోన్ మెసేజ్ కూడా పెట్టాను సార్, మీకు నా నెంబర్ పెట్టాను. అంటే మీ పేరు దాంట్లో రాశాను, నేను పేరు రాయమని రాశాను. అంటే ఎవరైనా తెలియట్లేదు, ఉత్తి నెంబర్ వస్తే నాకు తెలియదు కదా ఎవరని. మీరు పేరును ఊరు పెట్టారంటే నాకు తెలుస్తుంది, వెంటనే ఐ విల్ కాంటాక్ట్ యూ. మెసేజ్ కూడా పెట్టండి ఇలాగా మీ పేరు. మీరు వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం ఇవ్వండి, మీరు ఇవ్వచ్చు, మీరు ఫుల్లీ ఆథరైజ్డ్ కదా. ఇవ్వచ్చు సార్, కానీ నాకు ఇక్కడ ఏంటంటే ఎంత ఫీల్ అవుతున్నానంటే వాళ్ళతో మాట్లాడడానికి నాకు టైం పడుతుంది. పిల్లలతో మాట్లాడడానికి నేను చెప్తున్నది వాళ్ళకి ఎలా ఉందంటే కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా ఉంది. మమ్మీ ఏంటి ఏవో చెప్పేస్తోంది మాకు అనుకుంటున్నారు. అది ఒక గురువుగా ఒకళ్ళు ఇస్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ సార్. నేను కూర్చోబెడితే ఒక అరగంట కూర్చోబెట్టగలుగుతున్నాను. డెఫినెట్ గా మీరు 1 hour కూర్చోబెట్టగలుగుతారు. టెంకల్లో పోస్తేనే తీద్దాం సార్. ఇది ఫోన్ చేయండి, నేను అన్ని వివరాలతో మీతో మాట్లాడతాను, మీకు చెప్తాను. షూర్ సార్. నా ఫీలింగ్ అయితే ఇవాళ జరిగిన యోగాకి నాకు పైనుంచి వాన పడుతుంది నా మీద. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగుంది సార్. అది ఎలా అంటే ఆ వాన కూడా నాలో ఉన్న బ్యాడ్ మొత్తాన్ని అలా వాటర్ పోసి క్లీన్ చేస్తున్నట్టుంది నా ఫీలింగ్. ఆ సహస్రారం నుంచి వాటర్ పోసేస్తున్నట్టుంది నాకు, షవర్ బాత్ లాగా. అసలు చాలా బాగుంది సార్ ఇది. ఎందుకంటే డెఫినెట్ గా మనకి అందరూ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళని తలుచుకుంటూ మన వాల్యుబుల్ టైం ని మనం మిస్ చేసుకుంటున్నాం. ఇవన్నీ ఈ డిస్టర్బెన్సెస్ అన్ని తగ్గించుకోవడానికి అల్టిమేట్ వే అనేది మాత్రం ఈ సహజ యోగం సార్. బంధన్ కంపల్సరీ కూడా కదా, నిజంగా ఏ టైంలో అయినా వైబ్రేట్ అవుతుంది అన్నారు. డెఫినెట్ గా సార్ ఇది కూడా మేము అనుభవంలోకి వచ్చింది మాకు కూడా. చాలా థ్యాంక్ యూ సార్. అసలు మీరు ఇనిషియేషన్ తీసుకొని పెద్ద పెద్ద పర్సనాలిటీస్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్. అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, ఇప్పుడు ఎన్నో జన్మల నుంచి మనం ఎన్నో పూజలు పునస్కారాలు అవన్నీ చేస్తూ చేస్తూ వచ్చి చివరికి ఈ జన్మలో ఆ అర్హత ఉంది కాబట్టి ఎప్పుడైతే మీరు సహజయోగంలోకి వచ్చారో అతీతమైన స్థితికి మనం చేరుకుంటాం. మన యొక్క కుండలిని పరమాత్ముడి శక్తితో కలుస్తుంది కాబట్టి, అమ్మ వెళ్ళి అయ్యతో కలుస్తుంది కాబట్టి మనకి యోగ ప్రాప్తి జరుగుతుంది. అప్పుడు అతీతమైన స్థితి అంటే 2వ జన్మ వస్తుంది. ద్విజత్వము అంటారు, అంటే ఆత్మజ్ఞానం
మనలో జన్మిస్తుంది. అటువంటి స్థితికి మనం ఇప్పుడు చేరుకున్నాం. ఇన్నాళ్ళు బిలో ద బ్రెయిన్, అంటే బ్రెయిన్ లెవెల్లో మనం ఏ పూజ చేసుకోవాలి, ఏ మంత్రం చెప్పుకోవాలి అన్న స్థితిలో మనం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ సహజయోగం ద్వారా, ఈ కుండలిని జాగృతి ద్వారా ఆ బ్రెయిన్ లెవెల్ దాటి, సహస్రారం దాటి పరమాత్ముడి యొక్క సన్నిధిలోకి మనం వెళ్ళడం జరిగిందండి. యోగము అంటే పరమాత్ముడితో కలయిక. సో నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు ఎంజాయ్ దట్ బ్లిస్. మీరు ఏదైతే చెప్తున్నారో అది అమృత వర్షిణి, అమృతం మీ తల మీద ఆ నీళ్ళలాగా స్ప్రే అవుతుంది అంటున్నారు చూడండి. అది అత్యద్భుతమైన అనుభూతి. అది అందరికీ రాదండి, అతి కొద్ది మందికి వస్తుంది. అందులో మీరు ఆరంభంలోనే రావడం అనేది చాలా శుభ సూచకం. కంటిన్యూగా చేయండి, చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఫోన్ కూడా చేయండి, ఫర్దర్గా మనం మాట్లాడదాం. నా నెంబర్ మెసేజ్ పెట్టాను సార్ మీకు. మీ పేరు అన్ని కూడా రాయండి. పెట్టాను సార్. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, లేకపోతే మనం ఒక 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇవాళ మనకి విశుద్ధి చక్రం అయింది, రేపు మనకి ఆజ్ఞా చక్రం ఉంటుంది. అందరూ కూడా 5-10 నిమిషాల ముందు వచ్చి ధ్యాన స్థితిలో కూర్చున్నారంటే ఈ యొక్క ప్రోగ్రాంలో ఏవైతే మేము చెప్తున్నామో అవన్నీ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అదేవిధంగా జరిగిపోయిన క్లాసులన్నిటి యొక్క వీడియోస్ కూడా మళ్ళీ మేము వాట్సాప్లో పెడుతున్నాం. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే వాటిని మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటూ ఉంటే ఆ యొక్క చక్రాల యొక్క అవగాహన పరిపూర్ణంగా వస్తుంది. ఒకసారి వింటే రాదు కదా. నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని చక్రాల గురించి వాట్సాప్లో పెట్టాం, మీరు చక్కగా వినండి. వింటూ ఉంటే దినదినాభివృద్ధి చక్కగా జరగచ్చండి. సో ఇప్పుడు మనం అందరం కూడా 2 చేతులు తెరిచి ఉంచి చిత్తాన్ని మాడ మీద ఉంచి కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. కొంచెం మ్యూజిక్ ప్లే చేస్తారు, దాని తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. సో ఇంత చక్కటి ధ్యానాన్ని ఇచ్చిన శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుని ఈ ప్రోగ్రాంలో తెలిసి తెలియక జరిగిన తప్పులని కూడా క్షమించమని ప్రార్థించి ధ్యానంలో ఉందామండి. జై శ్రీ మాతాజీ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ.
God bless you.